ఉత్తరాంధ్ర ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 10వ తరగతి పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడానికి సత్య చారిటబుల్ ట్రస్ట్, సత్య స్కాన్స్ డయాగ్నోస్టిక్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఉపకార వేతనాలు, పుస్తకాలను పంపిణీ చేశారు. టూటౌన్ నూకాలం మాలయ సమీపంలోని స్వాతి డయాగ్నోస్టిక్ సెంటర్లో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ వర్సిటీ పూర్వ ఉపకులపతి డాక్టర్ కె బాబి హాజరయ్యారు. ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ కాదా వెంకటరమణ, ట్రస్టీ డాక్టర్ కాదా చైతన్యలు మాట్లాడుతూ ప్రతిభా పరీక్షకు సుమారు 1000 మంది హాజరు కాగా వారిలో ప్రతిభావంతులైన 45 మందిని ఎంపిక చేసి వారికి 15 లక్షల ఉపకార వేతనాలను అందజేశామని తెలిపారు. డాక్టర్ మోకా పవన్ కుమార్, క్రియా జగన్నాథం, అల్లూరి సురేంద్ర, ఫణీంద్ర తదితరులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు మూడో మార్పు ఏంటి? అద్భుతమైన మార్పు, జ్ఞానం. కేవలం మార్పులు సరిపోవు. మీకు ఖచ్చితంగా పోటీ ప్రపంచంలో ఎవరైతే అద్భుతమైన స్కిల్ సంపాదించుకోగలరో వాళ్ళు మాత్రమే నిలబడగలరు. ఆ స్కిల్ కూడా నిరంతరం డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంచేత మీరు పూర్తి అవగాహనతోటి ఎవరో వచ్చి మీకు సాయం చేయాల్సిన అవసరం లేదు. మీరు ఏం అవ్వాలనుకుంటున్నారో మనస్ఫూర్తిగా అనుకుని ఈరోజు ఇక్కడికి రావడానికి, ఈ స్కాలర్షిప్ తీసుకోవడానికి మీరు ప్లాన్ చేసుకుని ఉంటారు. ఎప్పుడు బయలుదేరాలి, 3:30కి రావాలంటే ఏం చేయాలన్నది. అలాగే మీ కోరిక ఏం చదువుకుని జీవితంలో స్థిరపడాలనుకుంటున్నారో దానికోసం తగినటువంటి ప్లాన్ చేసుకోండి. మీరు అలాగే మీ చుట్టుపక్కల ఉండేటువంటి స్నేహితులు కూడా ఎటువంటి వాళ్ళు అయి ఉండాలో కూడా గమనించుకోండి. మీకు అందరికీ ఉదాహరణ ఒకటి చెప్తున్నాను. ఒక టీం అనేది ఒకటి ఉంటుంది. క్రికెట్ టీం నెగ్గాలంటే ఒక బ్యాట్స్మెన్ సరిపోడు, ఒక వికెట్ కీపర్ సరిపోడు, ఒక బౌలరు, ఇలాగా 11 మందిలోని రకరకాల పరిస్థితులతోటి వాళ్ళందరూ పోటీ పడి ఒక టీం కింద వెళ్తూ ఉంటారు. మీరేం చేయాలి? మనకంటే తెలివైన వాళ్ళు పోటీ పడుతున్నటువంటి వాళ్ళతోటి మంచి స్నేహం చేసుకుని ఖచ్చితంగా మన లక్ష్యం వైపుకి మీరందరూ వెళ్ళాలని, అలాగే మీరందరూ భవిష్యత్తులో మీరు ఏ ఊరిలో పుట్టారో ఆ ఊరు స్కూల్కి కానీ లేదా మీ బంధుమిత్రులకు కానీ మీరు ఆర్థికంగా స్థిరపడిన తర్వాత ఖచ్చితంగా సహాయం చేయమని మేము మాత్రం మీకు మనవి చేస్తున్నాం. గత కొన్నేళ్లుగా మేము గవర్నమెంట్ స్కూల్స్లో 90% కన్నా ఎక్కువ మార్కులతో పాస్ అయినటువంటి విద్యార్థులకి స్కాలర్షిప్ టెస్ట్ కండక్ట్ చేసి వాళ్ళకి స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలను కూడా ఇంక్లూడ్ చేశాము. మొత్తం 63కి 9,70,000 రూపాయలు స్కాలర్షిప్ అమౌంట్ ఇవ్వడం జరిగింది. వీటికన్నా ముఖ్యంగా ఈ కార్యక్రమంలో వాళ్ళకి 2 పుస్తకాలు ఇవ్వడం జరిగింది. అందులో మొదటి పుస్తకం ప్రజ్ఞతో విజయవంతంగా జీవించడం ఎలా ఒకటి, రెండోది ద ఎఫెక్టివ్ 8 ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టడీ అనేది ఒకటి. ఈ 2 పుస్తకాలు ఇవ్వడం జరిగింది. మేము ఇచ్చే ప్రైజ్ మనీ కన్నా ఈ 2 పుస్తకాలు వాళ్ళ జీవితాన్ని డెవలప్ చేసుకోవడానికి ఎంతో అభివృద్ధికి ఉపయోగపడతాయని భావిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో ఇంత సక్సెస్ఫుల్గా అవడానికి కారణమైనటువంటి మా సత్య స్కాన్ సిబ్బందికి, మిత్రులు క్రియా అసోసియేషన్ నుంచి జగన్నాథం గారు మరియు వాళ్ళ మిత్ర బృందం, మరియు మిత్రుడు సురేంద్ర గారికి, ఫణీంద్ర గారికి, అదేవిధంగా ఈనాడు శ్రీనివాస్ గారికి, మరి ఇతర మీడియా ప్రతినిధులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ చైతన్య, సత్య స్కాన్ సెంటర్ అధినేత కాదా వెంకటరమణ గారి అబ్బాయిని. సత్య చారిటబుల్ ట్రస్ట్ కింద గవర్నమెంట్ స్కూల్లో పిల్లలందరికీ ప్రతి సంవత్సరం ఒక స్కాలర్షిప్ ఎగ్జామ్ జరుగుతుంది. అందులో 60 మంది పిల్లలకి స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు కాకినాడలో 30 మంది స్టూడెంట్స్కి ఇవ్వడం జరిగింది. పోయిన శనివారం విజయనగరం జిల్లాలో 30 మంది పిల్లలకి ఇవ్వడం జరిగింది. ఈ స్కాలర్షిప్ టెస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న టాలెంట్ని వెతికి తీసుకొచ్చి వాళ్ళని ప్రోత్సహించడమే. ప్రతి సంవత్సరం 60 కాకుండా ఇంకా ఎక్కువ మంది పిల్లలు ఈ స్కాలర్షిప్ విన్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను.